ఆర్ఎస్సీపై మాట జారితే బీజేపీ నాయకులపై భౌతిక దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కొంకటి శేఖర్. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మైనర్ బాలికకు న్యాయం చేయాలని ఆర్ఎస్సీ పోరాడుతుంటే కొంతమంది బీజేపీ పేటీఎం గాళ్లు ట్రోల్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని పోరాడుతున్న ఆర్ఎస్సీ సార్ను దూషణ చేస్తున్న బండి చెంచాగాళ్లకు తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. ఆర్ఎస్సీ అంటేనే నిజాయితీకి నిలువెత్తు రూపమని, అట్టడుగు వర్గాలు పేద ప్రజలకు న్యాయం చేయాలని రాజకీయాల్లో వచ్చారన్నారు. 10వ తరగతి పరీక్షలు 10 సార్లు రాసినా పాస్ గాని కుక్కలు ఆర్ఎస్సీ లాంటి ఉన్నతమైన వ్యక్తిని ట్రోల్ చేయడానికి ఖండిస్తున్నామన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయలేని బండి సంజయ్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై గత కొన్ని రోజుల నుంచి ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ విషయంలో ఆధారాలతో ప్రూఫ్స్తో ఈరోజు ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాలని చెప్పి సారు డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిజమైన ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాలని చెప్పి సార్ ప్రశ్నిస్తే కొంతమంది బీజేపీ పేటీఎం గాళ్ళు టేబుల్ స్పూన్లు టీ స్పూన్ వాళ్ళు ఈరోజు వాళ్ళకు చెంచగాళ్ళు బండి సంజయ్ గారు అట్లాంటి వాళ్ళు ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తిగత దూషణలు చేస్తారు. ఖబర్దార్ అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ కరీంనగర్ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఏ ఉద్యమం కూడా ఇక్కడ కరీంనగర్ వేసిన ఉద్యమం ఏది కూడా ఈ రోజు దాన్ని న్యాయం జరిగేంత వరకు ఏ ఉద్యమం కూడా ఇక్కడ ఆగిన దాఖలు లేవు. అదే గడ్డపై బండి సంజయ్ ఎంపీ ఉన్న కరీంనగర్ గడ్డపై ఛాలెంజ్ ఇస్తూ చెప్తున్నాం. ఒక దళిత బిడ్డ చెప్తున్నాం, బండి సంజయ్ ఖబర్దార్, నీ యొక్క చెంచాలకు తగిన నీ చెంచాలకు తగిన గుణపాఠం చెప్తాం. మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజాయితీకి నిలువెత్తి ప్రదర్శన అయ్యాల. ఇలానే 6.5 సంవత్సరాలు 3,63,000 జీతాన్ని తృణప్రాయంగా వదులుకొని పేద ప్రజలకు అట్టాడు వర్గాలకు న్యాయం కోసం ఈ రోజున రాజకీయ జీవితానికి వస్తే ఈరోజు తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు చేతనైతే ఈరోజు ఒక మైనర్ బాలికకు న్యాయం చేయి, అంతే తప్ప మీ యొక్క ఎంచగలకు ఒకటే చెప్తున్నాం. ఇలా మీ కుటుంబంలో మీకు లేరా, అక్క చెల్లెలు మీకు లేరా అయ్యాలా? ఎందుకు ఒక సాటి మహిళ ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే ఇలా బీజేపీ నాయకులు ఇలా కొంతమంది పేటీఎం కుక్కలను ఇలా దళితులను మా మీద ఉసగొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చెంచాల మేము చెప్తున్నాం, 10వ తరగతి 10 సార్లు పాస్ అయితే ఎగ్జామ్ రాస్తే పాస్ కానీ కుక్కలతో మాకు వాయిస్ ఇస్తారు. మా స్థాయి అదా? చిన్న పిల్లలు చెప్తారు ఇలా సమాధానం. ఇలా బండి సంజయ్ 10 సంవత్సరాలు ఈ కరీంనగర్ను ఏం అభివృద్ధి చేసిన ఒక్కసారి ఇదే అమ్మవారి గుడి సాక్షిన తడి బట్టలతో ప్రమాణ స్వీకారం చేయాలి. ఏమంటే మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొట్టి ఈరోజు ప్రజలను భవ్యపెడుతూ ఈ 10 సంవత్సరాల పాలనలో ఏం చేయగల. మేము 3 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎందుకని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారిచే రాజీనామా చేయించలేదు? మాలాంటి సామాన్యులు చిన్న తప్పులు చేస్తే, మీలాంటి సామాన్యులు చిన్న తప్పులు చేస్తే పోలీస్ జీబులలో పచ్చి ఎక్కించుకొని పోయి మరీ లేనిపోని కేసులు పెట్టి రిమాండ్ రాసి మనం జైలుకోకమున్నా కూడా జైలుకేనామని చెప్పి వార్తలు ప్రచురింపజేసేటువంటి పోలీస్ వ్యవస్థ జరిగింది. గతంలో నాకే జరిగింది. జైలుకోకపోయినా జైలుకు పోయినా అని, రిమాండ్ రాకపోయినా రిమాండ్ రాసినా అని, అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయినా అని మొత్తం ఆధారాలు ఉన్నాయి, మొత్తం ప్రజలకు తెలుసు. మరి సోషల్ మీడియాలో జరిగిన కేసుల మీదనే ఇంత చర్యలు తీసుకుంటే మరి వాళ్ళ మైనర్ బాలికను అత్యాచారం చేసి 9 రోజుల పాటు తను ఎవరు దాచిపెట్టిర్రు? ఎవరి మద్దతుతో ఈ అబ్బాయి భగీరథ్ ఎవరి మద్దతుతో 9 రోజులు ఎక్కడ దాచిపెట్టబడ్డాడు? ఒకవైపు పోలీసులు వెతుకుతుంటే వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ డబ్బు, వాళ్ళ కష్టం పోలీసులు ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, కరీంనగర్ వెతుకుతుంటే వీళ్ళ శ్రమని, వీళ్ళ సమయాన్ని వృధా చేసినప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఎవరు షెల్టర్ ఇచ్చిర్రు? ఎక్కడ షెల్టర్ ఇచ్చిర్రు? A1గా భగీరథ్ అరెస్ట్ అయ్యిండు.